Welcome to Venki's Academy. My name is Dr. M. Obulpati, Doctorate in Polity. I received doctorate from Sri Krishnadevara University. Now we discuss about the fundamental rights. The fourth fundamental right, నాలుగవ ప్రాథమిక హక్కు, రైట్ టు రిలీజియన్. రైట్ టు రిలీజియన్, ఆర్టికల్ 25 to 28. ఆర్టికల్ 25 to 28, రైట్ టు రిలీజియన్, మతానికి సంబంధించినటువంటి హక్కు. ఆర్టికల్ 25, it speaks that every individual citizen, they can prefer, they can join, they can confess, they can popularize any religion, depends on their self will without any force from anybody in our country. ఇతరుల ప్రమేయం లేకుండా భారతదేశంలో నివసిస్తున్నటువంటి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి ఆచరించి పాటించి మరి అభివృద్ధి చేసుకునేటువంటి హక్కు భారత పౌరులకు అనేది ఉంది. ఇది 25వ నిబంధన. 26వ నిబంధన, రైట్ టు రిలీజియన్లో 26వ నిబంధన, 26th article. Every Indian citizen, they can establish a religious institution in our country and they can develop a religious institution and they should maintain proper audit according to the constitution. భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడు మత సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు, అండ్ దే కెన్ గెట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది జనరల్ పబ్లిక్. చందాలను స్వీకరించవచ్చు, మరి రాజ్యాంగానికి అనుగుణంగా ఆడిట్ని తప్పనిసరిగా పాటించాలి. ఇది 26వ నిబంధన. 27వ నిబంధన, ఆర్టికల్ 27. According to Indian Constitution, 27th article speaks that there should not be any imposition of tax on general citizens and Indian citizens based on a religion that is strictly prohibited in our country. దేశంలో నివసిస్తున్న పౌరుల మీద మతం ఆధారంగా ఎలాంటి పన్ను విధించరాదు, మరి వసూలు చేయరాదు మతం ఆధారంగా. గతంలో ఔరంగజేబ్ he imposed jizya tax on Hindu citizens and he collected, that is a jizya tax. జిజియా పన్ను విధించి వసూలు చేసేవారు మతం ఆధారంగా. నేడు రాజ్యాంగం ప్రకారం ఇలాంటి పన్నును పూర్తిగా రద్దు చేయడం అనేది జరిగింది. సో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, బేస్డ్ ఆన్ ది రిలీజియన్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ citizens and collection of tax on citizens based on the religion. They are strictly prohibited in our country. And 28th article, 28వ నిబంధన. According to 28th article, every Indian citizen, they can join any educational institutions in our country based on the religion. There should not be any opposition to enter into educational institutions based on the religion. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థల్లో మతం ఆధారంగా ప్రవేశాన్ని నిరాకరించరాదు. ఇది 28వ నిబంధన. ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఫుల్లీ ఆర్ పార్షియలీ బెనిఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్, దట్ మస్ట్ బి ఇంప్లిమెంటింగ్ బై ది గవర్నమెంట్. ఇది మత హక్కు, రైట్ టు రిలీజియన్, ఆర్టికల్ 25 to 28, రైట్ టు రిలీజియన్.